ప్రస్తుతం వరద ఉధృతి కాస్త తగ్గడంతో ప్రజలు సొంత గూటికి చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగ్ నగర్, బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీలో కాస్త వరద తగ్గింది. దాంతో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు అధికారులు. మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏంటి పరిస్థితి? స్వాతి, ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి బెజవాడ ప్రజలకు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరొక్కసారి భయాన్ని సృష్టిస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇబ్రహీంపట్నం మండలంలోని రాయనపాడు రైల్వే స్టేషన్లో ఉన్నాం. రాత్రి నుంచి కూడా బుడమేరు వాగు మరొక్కసారి ఉప్పొంగడంతో ఇక్కడ రైల్వే ట్రాక్ పూర్తిగా నీట మునిగినటువంటి ప్రదర్శన మనం చూడొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అంటే నిన్న మధ్యాహ్నం నుంచి 5,000 క్యూసెక్ల నీరు అనేటువంటిది బుడమేరు వాగు నుంచి వస్తుంది. ఇది అంతా కూడా మనకు చూసినట్టు శాంతినగర్ వద్ద పడినటువంటి గండ్లు, అంటే శాంతినగర్ వద్ద బుడమేరు బ్రాంచ్ కెనాల్కు పడ్డటువంటి 3 గండ్లు కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైపోయిందని చెప్పవచ్చు. అయితే ఆ యొక్క గండ్లను పూడ్చే దానికోసం అక్కడ మంత్రులు అదేవిధంగా అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి వేళ కూడా అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ చూసినట్లయితే 3 గంటలలో ఒకటి మాత్రమే 50% వరకు చేరుకున్నది. కానీ వర్షం అనేటువంటిది అక్కడ ఆ పనులకు అనేది చాలా వరకు ఆటంకం కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే ఆ గండ్లు పూడుస్తూ ఉన్నప్పటికీ కూడా వర్షం యొక్క ప్రభావం వల్ల ఎవరిదో యొక్క ఉధృతి పెరుగుతూ వస్తుంది. ఆ గండ్ల ద్వారా వచ్చినటువంటి నీటి యొక్క ప్రవాహంతో మరొక్కసారి విజయవాడ నుంచి అదేవిధంగా తిరుపతికి వెళ్ళేటువంటి రూట్ మనం చూస్తున్నాం. ఈ యొక్క రైల్వే ట్రాక్లు అన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే వ్యాగన్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు. వ్యాగన్ టైర్లు మనం చూసినట్లయితే ఈ యొక్క ట్రైన్స్ యొక్క వాటర్ లెవెల్ చూసినట్టు చాలా వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కూడా కాసేపు ఇక్కడ ట్రైన్స్ రాకపోకలు కూడా ఆపేశారు. కానీ ఉదయం నుంచి పూర్తిగా చెక్ చేసిన తర్వాత కొన్ని అత్యవసర ట్రైన్స్ మాత్రమే నడపాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాయనపాడులో దాదాపు మనం తీసుకున్నట్లయితే 8 ట్రాక్స్ ఉంటాయి. 8 ట్రాక్స్ కూడా కెమెరాలో మనం చూడొచ్చు. ఎక్కడ కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యధికంగా వస్తున్నటువంటి వరద నీటితో ఈ ట్రాక్స్ అన్ని కూడా వరద నీటిలోనే ఉన్నాయి. అంతేకాకుండా రాయనపాడు రైల్వే స్టేషన్కు అతి సమీపంలోనే ఒక వాగు ఉంది. ఈ వాగు సైతం చాలా వేగంగా ఎక్కువగా ప్రవహిస్తుంది. సో ఆ వాగు మరింత ఈ యొక్క వరద ఉధృతి పెరిగినట్లయితే వాగు పై నుంచి కూడా ప్రవాహం చేస్తూ వస్తాయి. సో దీంతో ఇక్కడ రైల్వే ట్రాక్ అంతరాయం ఏర్పడుతూ వస్తుంది. అంతేకాకుండా రైలు రాకపోకలకు కూడా అధికారులు కొద్దిగా ఇక్కడ అనుమతులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూడవచ్చు. గత రాత్రి నుంచి బుడమేరు వాగులో పెరిగినటువంటి ఉధృతి ఇందుకు కారణం. కానీ బుడమేరు వాగు ఉధృతి పెరిగిన తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దాదాపు 3-4 గ్రామాలు ఇప్పటికే మళ్ళీ రాకపోకలు బంద్ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, గత 4 రోజుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనుకుంటున్నటువంటి విజయవాడ ప్రజలకు ఈ యొక్క బుడమేరు వాగు మరొక్కసారి ఉప్పొంగడంతో మరింత భయానక వాతావరణం ఉందని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే వరద ఉధృతి తగ్గింది, విజయవాడ కోలుకుంటుంది, కృష్ణమ్మ శాంతించింది. కానీ బుడమేరు వాగు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా బుడమేరు వాగు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తోందని చెప్పవచ్చు. అక్కడ నిన్నటి వరకు అధికారులు అంచనా వేసిన దాని ప్రకారము 5,000 క్యూసెక్ల నీరు ఇటువైపు వస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఈ 5,000తో పాటు మరి కాస్త దాదాపు 5 నుంచి 10,000 మధ్యలో ఈ వరద నీరు అనేటువంటిది కూడా బుడమేరు బ్రాంచ్ కెనాల్. ఈ బుడమేరు బ్రాంచ్ కెనాల్ ఏంటంటే పూర్తిగా బుడమేరు ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు ఈ బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణానదికి మళ్లింపు జరుగుతూ ఉంటుంది. ఆ కృష్ణానదికి మళ్లించడానికి వాడేటువంటి బుడమేరు బ్రాంచ్ కెనాల్ అనేటువంటి దానికి ఇక్కడ శాంతినగర్ వద్ద 3 గండ్లు పడ్డాయి. ఆ గండ్లు ప్రభావమే ఈరోజు విజయవాడ పట్టణం చాలా వరకు మునగడానికి మనకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జక్కంపూడి, అదేవిధంగా సింగ్ నగర్, భరత్ నగర్, అదేవిధంగా ఆంధ్రప్రభ నగర్ ఇవన్నీ కూడా ఈ వరద నీటి వల్లే మునుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతూ ఉంది. దాదాపు 5 అడుగుల మేర నీరు ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి చక్కబడుతుందని చెప్పవచ్చు. స్వాతి. రైట్ రమేష్, థ్యాంక్స్.